హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతుందంట. అది చెప్తున్నారు చాలామంది. చాలామంది లీడర్స్ కానీ అందరూ పార్టీ మారుతున్నారు కదా. నిన్న ఏమో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అప్పుడేమో మన కడియం శ్రీహరి. అసలు వీళ్ళతోటి అసలు పార్టీకి సంబంధమే లేదు. వీళ్ళు ఉన్నా లేకున్నా అసలు పార్టీకి ఏం ఫరకే పడదు. వీళ్ళు పార్టీకి అసలు ఎంత ద్రోహం చేసిరంటే అసలు ఎవ్వరు ఊహించరు. అంత పెద్ద ద్రోహం చేసిరు వీళ్ళు పార్టీకి. అసలు వీళ్ళకు ఏం తప్పు చేసింది? అసలు వీళ్ళకి ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ? కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడమా? ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏమో స్పీకర్ పదవి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ అది ఇవ్వడం తప్పు చేసిందా? ఇంత చేసినా కానీ వీళ్ళు అసలు ఇంత కూడా జాలి లేకుండా, పార్టీ మీద మమకారం లేకుండా పార్టీ మారుతున్నారు కదా. అంటే వీళ్ళు పార్టీ మారడానికి కారణం సొంతంగా ఏమైనా డబ్బులు సంపాదించుకోవడానికా, లేకపోతే ఉన్న ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవడానిక పార్టీ మారేది? అధికారంలో ఉన్న పార్టీ వైపే వెళ్తుంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు నమ్మకండి, ఎవరు నమ్మకండి. వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దానికి ఎలా కాపాడుకోవాలనే మీదనే దృష్టి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నా లేకున్నా అసలు అవసరమే లేదు. బీఆర్ఎస్ పార్టీలో మీరు అసలు ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి మీతో అసలు పనే లేదు. ఉన్నారు, మాకు ముగ్గురు ఉన్నారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు ఉన్నారు. మా కల్వకుంట్ల తారక రామారావు, మా కేటీఆర్ ఉన్నంత నాళ్ళు, మా హరీష్ రావు ఉన్నంత నాళ్ళు, ఆ గొప్ప ఆయన, మా తెలంగాణ తెచ్చిన ఆయన కేసీఆర్ ఉంటే చాలు. మీరు ఏం చేసిరా? మీరు ఇన్నాళ్ళు మా పార్టీలో మేము మిమ్మల్ని ఉంచుకున్నందుకు తగిన శాతి జరిగింది. ఎందుకంటే మీది కూడా మాకు తెలిసింది కదా, మీరు ఎలాంటి వాళ్ళు. మిమ్మల్ని కూడా జనాలు కూడా చూస్తారు. రేపు జరగబోయేది ఎలా ఉంటుందంటే చరిత్ర తిరగరాస్తాం మేము. అది కూడా చూస్తే ఉండండి. పార్టీ పతనం అవుతుందని అనుకున్న వాళ్ళందరూ రేపు ఆ పార్టీని జేజేలు గుట్టగా తప్పదు. కేసీఆర్ అంటే ఏమనుకున్నారు మీరు? కేటీఆర్ గురించి అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అభివృద్ధి ఏం చేసింది అని జనాల్లో ఉంది. ఇప్పుడు ఎవరు మర్చిపోరు జనాలు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఫ్లైఓవర్లు కానీ, గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ప్రతి విలేజ్ లో అసలు ఏం జరిగిందో జనాలకు తెలిసే. మీరు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రేపు ఎన్ని అప్పు అవుతుందో, తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయికి వెళ్తుందో అది కూడా తెలుస్తుంది. జనాలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఎలా అయితే ప్రజలు ఎన్నుకుంటారో అప్పుడు చూడండి. మేమైతే కట్టుబడి ఉన్నాము. ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి కట్టుబడి ఉన్నాము. ఎవరైనా వెళ్ళండి, మా పార్టీకి అసలు ఏం ఫరక్ పడదు. బీఆర్ఎస్ పార్టీ గట్టి పునాది లెక్క, దానికి ఎవ్వరేం చేయలేరు. ఉన్నన్నాళ్ళు అందరికీ ఆహ్వానిస్తాం. మంచి చేసిన వాళ్లకు, చేసే వాళ్లకు ఆహ్వానిస్తాం. చెడు చేసిన వాళ్లకు పంపిస్తాం. అవును, ఆనాడు అక్రమ ఆస్తులు సంపాదించిన ఈటల రాజేందర్ కూడా మేము బహిష్కరించినాం. మేము వెళ్ళిపోన్నాం. మాకు అవసరం లేదు. మాకు మంచి చేసే వాళ్ళు కావాలి. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న ఆస్తిని ఏమో కాపాడుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీకి అయితే మేము వెళ్ళాం. సరేనా? గుర్తుపెట్టుకోరి. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, రేపు పోయే ఎవరైనా కానీ, పార్టీ మారే ఎవరైనా కానీ వాళ్ళతోటి అసలు ఏం ఫరక్ పడదు. రాబోయే రోజుల్లో చూపిస్తాం మేము. సరేనా? రాబోయే రోజుల్లో చూపిస్తాము. రేపటి నుంచి జరగబోయేది మొత్తం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దా సీత.